బంగ్లాదేశ్ మత్స్యకారులు మన తీరానికి వచ్చిన తర్వాత ఇక్కడ మూసావాణిపేట మత్స్యకారులు కావచ్చు, లేదంటే డి మత్స్యలేశం మత్స్యకారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు ఆకలితో ఉన్నారు, వాళ్ళు చలితో వణికిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేశారు. అయితే మన దేశానికి సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరైనా ఇతర దేశాల్లో చిక్కుకుంటే చాలా ఇబ్బందులు పడతారు, చాలా నరకం అనుభవిస్తారు అని చెప్పి మనం చాలా సినిమాల్లో చూసాం. ఇక్కడ మనతో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వాళ్ళ బాధలు బయట చిక్కుకుపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బంగ్లాదేశ్ మత్స్యకారులందరినీ కూడా చాలా మంచిగా చూసుకున్నారు, వాళ్ళకి భోజనం పెట్టారు. కానీ మన మత్స్యకారులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడతారు? సరే, యాక్చువల్గా మన మత్స్యకారులు ఒకవేళ ఇతర దేశాలకి మాత్రము చిక్కుకుంటే వాళ్ళు చాలా మానసికంగా అలాగే చాలా ఇబ్బందులకి గురి చేయవలసి వస్తుంది. సో మనం ఏంటంటే ఒక మానవత్వంతో మన యొక్క సాంప్రదాయాలు విలువలు, మన భారతదేశం యొక్క సాంప్రదాయ విలువలు ఏంటంటే మా మత్స్యకారులు దొరికిపోయిన తర్వాత ఆ బంగ్లాదేశీలకు సంబంధించిన వాళ్ళని మనము ఒక మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ అలాగే భోజనాలు కూడా మంచి సదుపాయాలు చేసి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళు ఎప్పుడైతే ఉగ్రవాదులు కాదు వాళ్ళు మాలాంటి మత్స్యకారు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులని చెప్పేసి వాళ్ళని మేము చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాము. అలాగే రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 గంటల వరకు వాళ్ళని మా ఆధీనంలో ఉంచి మెరైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులకి అలాగే హెచ్ఆర్ మండలం పోలీస్ డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి ఆ తర్వాత మేము పోలీసు వారికి మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్. అయితే ఇప్పుడు అదే మన వాళ్ళు దొరికిపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆల్రెడీ మన వాళ్ళు దొరికిపోయిన పరిస్థితులు కూడా పాకిస్తాన్లో దొరికిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? సార్, ఇప్పుడు మన భారతదేశంలో దొరికిపోతే ఒకలా ఉంటుంది, ఇతర దేశాలు దొరికిపోయిన తర్వాత మన యొక్క మత్స్యకారులను కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఇది లేకపోయినా సరే వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారండి. వాళ్ళు కళ్ళకు గంతులు కట్టేసి వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోవడం, ఇటువైపు తీసుకెళ్తానన్న విషయాన్ని కూడా తెలియజేయరు అనమాట. సో అంత మానసికంగా అక్కడికి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా జైల్లో కూడా అనేక రకాలైన పనులు చేయించడము ఆల్రెడీ మనం చూసుంటాం. తండేలు మూవీలో ఏ విధంగా చూపించారో అలాంటి ఇబ్బందులు పడి మన భారతదేశం యొక్క సంబంధించిన చాలామంది మత్స్యకారులు ఎటువంటి దీనికి సంబంధం లేని కూడా ఉగ్రవాదానికి సంబంధం లేని కానీ లేకపోతే ఇంకేం సంబంధించిన కూడా మన దేశానికి సంబంధించిన మత్స్యకారులని వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు సార్. మనం అలా కాదు, ఎప్పుడైతే ఆ బంగ్లాదేశీలు మనకు దొరికారో వాళ్ళని ఒక మానవత దృక్పథంతో మనం వాళ్ళని చేర తీసుకున్నాం తప్ప వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పెట్టడం కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి మానసికంగా ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటివి ఏం చేయలేదు. మన పాకిస్తాన్లో దొరికిపోయిన తర్వాత వాళ్ళు దొరికిన వెంటనే కళ్ళకు గంతులు కట్టేసి వేరే ప్రదేశాలు తీసుకొని వెళ్ళడము, మనం ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తానమా అనే ఒక కోణంలో కూడా వాళ్ళు చూడడం జరిగింది. మన భారతదేశం సంస్కృతి అది కాదు. మా మత్స్యకారులకి డిమత్స్యకు సంబంధించిన ఏరియాలో మత్స్యకారుల జనాలందరూ కూడా వచ్చి వాళ్ళకి ఒక మానవతంతో భోజనం పెట్టి అలాగే ఒక మంచినీళ్ళు తెచ్చి బిస్కెట్లు ఇచ్చి వాళ్ళకి అంటే సలంటే వాళ్ళకి వేడి చేసి వాళ్ళకి ఒక మంచి మానవత దృక్పథంతో శారదీశం తప్ప వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన దేశానికి ఇతర దేశాలకి ఉన్న డిఫరెన్స్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. మనం చాలా సినిమాల్లో చూసాం, ప్రధానంగా తండేల్ మూవీలో కూడా మనం చూసాం. మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఇక్కడ పాకిస్తాన్లో అక్కడ చిక్కుకుపోతే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది మనం చూసాం. కానీ బంగ్లాదేశ్కి చెందినటువంటి మత్స్యకారులు ఇక్కడ తప్పిపోయి ఇక్కడికి వస్తే వాళ్ళకి ముందుగా అనుమానించడమో లేకపోతే ఉగ్రవాదులు అనేటటువంటి ముద్ర వేయడం అనేటటువంటిది కాకుండా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళని కాపాడి తెచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి చలి వేస్తుంది అంటే ఒక చలిమంట పెట్టి వాళ్ళకి బిస్కెట్లు అన్నీ ఇచ్చేసి ఆ తర్వాత పోలీసులకి అప్పగించినటువంటి పరిస్థితి. అంటే ముందు వాళ్ళు బతకాలి, వాళ్ళు ఎవరనేది పక్కన పెడితే ఒక మనతో పాటు ఉన్నటువంటి ఒక మనిషి అనే వాళ్ళు బతకాలి అనేటటువంటి మానవతా దృక్పథాన్ని ఇక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే భారతదేశానికి ఉన్నటువంటి డిఫరెన్స్. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.